మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. గౌహతిలో ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే ఓపెనర్లు జైస్వాల్ 32 బంతుల్లో 77 నాట్అవుట్గా నిలిచారు. అయితే 14 బంతుల్లో 39 పరుగులు చేశారు సూర్యవంశీ. 11 ఓవర్లలో 151 పరుగుల ఛేదంలో మాత్రం బరిలోకి ముంబై వచ్చింది. సో 46 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది ముంబై. సో చివరిలో మాత్రం రూదర్ఫర్డ్ 25, నమన్థీర్ 25 దూకుడుతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినా కూడా ముంబైకి ఓటమి అనేది తప్పనటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. సో ఒకవైపు రాజస్థాన్ మాత్రం వరుసగా సాధించినటువంటి విజయాలు కొంతవరకు ఆ టీంకి మరింత అంటే ముందొచ్చేటువంటి ఛేదనలో మరింత ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ర్యాంకింగ్ పట్టికలో కూడా రాజస్థాన్ టాప్ స్కోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో వరుస హ్యాట్రిక్స్ మాత్రం రాజస్థాన్కు నిన్న కొంతవరకు కూడా ఊరటనిచ్చాయి. అట్ ద సేమ్ టైం సో ఆ టీంకు ఉన్నటువంటి బౌలింగ్ ప్రభావం కూడా ఆ టీం విజయ అవకాశాలపై ఎక్కువగా సో డిపెండ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్పై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, నిన్న జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ మాత్రం విజయం సాధించినటువంటి సిచ్యువేషన్, అట్ ద సేమ్ టైం హ్యాట్రిక్ విజయం అని చెప్పుకోవాలి. సో ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, డెఫినెట్ గా నిన్న ఇదే భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను మరి ఇరు జట్లను కూడా 11 ఓవర్లకు కుదించిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి రాజస్థాన్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు భారీ స్కోరు సాధించింది. సో ప్రధానంగా ఇక్కడ యశస్వి జైస్వాల్ కేవలం 32 బంతుల్లోనే 10 పరుగులు 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన పరిస్థితి కనబడుతా ఉంది. దాని తర్వాత 15 ఏళ్ళు ఉన్నటువంటి యువ ఆటగాడు మరోసారి రెచ్చిపోయాడు. మళ్ళీ తన పవర్ ఏంటో మరి చూపించిన పరిస్థితి కనబడుతోంది. వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి కేవలం 14 బంతుల్లోనే ఒక 4-5 సిక్సర్లతో 39 పరుగులు చేసి మరి మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అతడు అయితే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో మరి వరుసగా 2 సిక్స్లు కొట్టడం ప్రస్తుతం విశేషంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, బుమ్రాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ వయసు కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం ఆయన 2 సిక్సర్లు అంటే వరుసగా మరి ఒకే ఓవర్ లో 2 సిక్సర్లు కొట్టడంతో పెద్ద ఎత్తున వైభవ్ సూర్యవంశీ పైన పెద్ద ఎత్తున మరి ప్రశంసలు అయితే వెలువరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముంబై కూడా మరి 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ కేవలం మరి 11 ఓవర్లలోనే 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ముంబై ప్రారంభంలోనే 46 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ అవుట్ అయిన పరిస్థితి కనబడుతా ఉంది. 5 పరుగులకే. హార్దిక్ పాండ్యా 9 పరుగులకే అవుట్ అయిన పరిస్థితి ఉంది. సూర్యకుమార్ యాదవ్ మరొకసారి నిరాశపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఏదైతే చివరిలో కొంత రూదర్ఫర్డ్ అలాగే నమన్థీర్ 25 పరుగులు చేసి మరి మెరుపులు మెరిపించినప్పటికీ కూడా ముంబై ఓటమి చవి చూడక తప్పలేదు. కొంతవరకు ముంబై ఓటమిలో అంటే బౌలింగ్ సరిగ్గా లేకపోవడం, సో స్ట్రాంగ్ గా లేకపోవడం ఒక రీజన్ అనుకోవచ్చా? డెఫినెట్ గా అంటే నిన్న మ్యాచ్ ఆడినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున కొంత అంటే 11 ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ చేసిన జైస్వాల్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున ఆడారు. అదే తీరులో ఇక్కడ కూడా బ్యాటింగ్ లేదా అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్యాటింగ్ ఉంది. రోహిత్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇంకా చాలా మంది ముంబై ఇండియన్స్ లో స్ట్రాంగ్ టీం. ముంబై ఇండియన్స్ కూడా ధీటుగా ఆడగలరు. ఏ టీం నైనా ధీటుగా ఆడే సత్తా వాళ్ళకు ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకంటే దాదాపు 7-8 బ్యాటింగ్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ముంబై మరి ఓడిపోవడం ప్రస్తుతం ఇదైన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే బౌలింగ్ లో కూడా కొంత నిన్న మరి ప్రణాళికతో రాలేరా, లేకపోతే ఆ వర్షం కారణంగా ఏమైనా ఆ బాల్ అంటే వాళ్ళు ఏదైతే వ్యూహాలు ఎంచుకున్నారో ఆ వ్యూహాలు పనిచేయలేదా, మరి ఆ బాల్ కొంత గ్రిప్ దొరకని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఆ గ్రిప్ అంటే బాల్ కు ఉన్నటువంటి గ్రిప్ దొరకక మరి బౌలింగ్ కొంత చితకలు పడడంతో కూడా మరి భారీ షాట్లు ఆడినాడు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. కానీ ఇక్కడ మాత్రం మరి రెండో బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం బాల్ చక్కగా బౌన్స్ అయింది, చక్కగా స్వింగ్ అయింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎందుకంటే మరి 9 వికెట్లు తీశారు. కేవలం 11 ఓవర్లలోనే 9 వికెట్లు తీశారంటే మరి వాళ్ళ బౌలింగ్ ఎంత పటిష్టంగా ఎంత చక్కగా పడింది అనేది చక్కగా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది.
అయితే ఓవరాల్గా మాత్రం సో టాప్ 6లో రాజస్థాన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు జరిగినటువంటి హ్యాట్రిక్ తర్వాత? డెఫినెట్ గా ఇప్పటికే వరుసగా 3 విజయాలు సాధించారు. టాప్ లో అంటే టేబుల్ లో కూడా టాప్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి అంటే రోజు రోజుకు ఐపీఎల్ లో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంటాయి. ఇప్పటికప్పుడు టేబుల్స్ మారుతా ఉంటాయి. బట్ ఈ విజయాలు ఏదైతే వరుసగా అజేయంగా నిలుస్తూ దూకుడుగా ఆడుతున్నారో, సో ఇప్పుడు రన్ రేట్ పరంగా వాళ్ళు ముందున్నారు, అటు విజయాల పరంగా కూడా ముందున్న పరిస్థితి కనబడతా ఉంది. సో డెఫినెట్ గా టాప్ 6 లో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో మంచి అంటే యువ జట్టు, యువ ఆటగాళ్ళందరూ కూడా చక్కగా ఆడుతున్నారు, చక్కగా ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తా ఉన్నారు. సో వాళ్ళ బలం అయితే ఈ జైస్వాల్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందున్నటువంటి ఏదైతే పవర్ ప్లేలో 6 ఓవర్లు ఉంటాయో ఆ 6 ఓవర్లలో కూడా వీళ్ళు బ్యాటింగ్ ఖచ్చితంగా మంచిగా ఆడుతున్నారు. ఎస్ఎస్వి జైస్వాల్ ఉన్న టెక్నిక్ తో చాలా చక్కగా టెక్నిక్ తో ఆ బ్యాట్ ని స్వింగ్ చేయగలడు. బ్యాట్ తో మంచి గ్యాప్లలో షాట్స్ కొట్టాడు, షాట్స్ కొట్టగలడు. మొత్తం కూడా అంటే గ్రౌండ్ ను యూజ్ చేస్తూ కూడా అంటే నలువైపులా గ్రౌండ్ ను యూజ్ చేస్తూ కూడా తన టెక్నిక్ ని యూజ్ చేసి బ్యాటింగ్ చేయగల సత్తా యశస్వి జైస్వాల్ దగ్గర ఉంది. అది ఒకవైపు ఉంటే, ఇటు వైభవ్ సూర్యవంశీ కూడా ఇక్కడ ఏదైతే 6 ఓవర్లకు సంబంధించినటువంటి బౌండరీ అంటే 30 యార్డ్ సర్కిల్ పైన ఇద్దరు మాత్రమే బయట ఉంటారు కాబట్టి ఆ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్ ని వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా యూజ్ చేసుకోగలడు. తనకున్నటువంటి తన ఎబిలిటీయే హిట్టింగ్, ఆ హిట్టింగ్ ని ఖచ్చితంగా అక్కడ యూటిలైజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి ప్రణాళికతో వస్తున్నారు. సో ఎట్లా ఆడాలి, ఆ 6 ఓవర్లు ఎట్లా ఆడాలి అనేది ఒక మంచి ప్రణాళికతో వస్తున్నారు, అది సక్సెస్ అవుతున్నారు. వరుసగా 3 విజయాలు కూడా మరి అందుకున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా టాప్ 6 లో చూడొచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. గౌహతిలో ముంబై ఇండియన్స్ పైన గ్రాండ్ విక్టరీ సాధించింది. ఓపెనర్లు జైస్వాల్ 32 బంతుల్లో 77 నాట్అవుట్గా నిలిచారు. అయితే 14 బంతుల్లో 39 పరుగులు చేశారు సూర్యవంశీ. సో 11 ఓవర్లలో 151 పరుగుల ఛేదంలో బరిలోకి వచ్చింది ముంబై. సో 46 పరుగులకే 5 వికెట్లను కోల్పోయినటువంటి పరిస్థితులు మాత్రం ముంబై నిన్న కనబడింది. చివరిలో మాత్రం రూదర్ఫర్డ్తో పాటుగా ధీర్ వీరిద్దరు కూడా చెరు 25 కొట్టినటువంటి పరిస్థితి. సో వీరిద్దరు కూడా దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో అయినా కూడా ముంబైకి ఓటమి అనేది తప్పనటువంటి పరిస్థితి. సో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలు వరుసగా ఒకసారి చూసుకున్న ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధిస్తూ హ్యాట్రిక్ విజయం అంటే కొంతవరకు ముంబై ఈసారైనా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. నిన్న జరిగినటువంటి కొంతవరకు వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, సో ఓవర్ల కుదింపు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇష్యూ, అట్ ద సేమ్ టైం నిన్న పిచ్ ఎఫెక్ట్ కూడా కొంతవరకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని ముందు నుంచి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ ఎట్టకేలకు రాజస్థాన్ మాత్రమే నేను గెలుస్తుంది, ఇది మ్యాచ్కి ముందు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, అదే నిజమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ దగ్గర బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్ రెండింటి పరంగా కూడా కొంతవరకు బలంగా ఉండడం కూడా సో ఆ టీం విజయ అవకాశాలు ఎక్కువగా రావడానికి కూడా రీజన్స్గా మారుతున్నాయి. మరోవైపు ముంబై టీం కూడా సో బౌలింగ్ పరంగా కొంతవరకు వెనుకంజలో ఉండడం కూడా కీ రోల్ పోషించినటువంటి పరిస్థితి ఓటమి వైపుగా. సో చూడాలి టాప్ 6లో రాజస్థాన్ రాయల్స్ ఉండబోతుందా, సో ఇదే విజయ పరంపర రాజస్థాన్ రాయల్స్ మున్ముందు కూడా సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన మాత్రం మరిన్ని మ్యాచ్లు జరిగితే తప్ప దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.